హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా కాజు కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు వరకు జీడిపప్పును తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీడిపప్పును వేసుకొని వీలైనంత కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. సాఫ్ట్ పౌడర్లా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టితే ఇది ముద్దగా ఫామ్ అవుతుందండి. కొంచెం పలుసులు ఇస్తున్నట్టు మిక్సీ పట్టినట్టయితే వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు వరకు వాటర్ని పోసుకొని పంచదారని పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వండి. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పంచదార మెల్ట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా పంచదార మెల్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా బ్యాడ్జెస్ లాగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది అడుగు మాడిందంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కొంచెంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం ప్యాన్కి అంటుకోకుండా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇలాగే కంటిన్యూస్గా కలుపుకోండి. ఇది రెడీ అయ్యిందా లేదా తెలియాలంటే కొంచెం మిశ్రమాన్ని చేతితోటి తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసినట్లయితే ఇది రౌండ్గా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని బాండీలోనే వదిలేయకూడదండి. బాండీలో వదిలేసినట్లయితే ఆ వేడికి ఇదంతా కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక స్పూనును తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. చాలా వేడిగా ఉంటుందండి ఈ మిశ్రమం. ఇలా స్పూన్ తోటి కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే ఇది చపాతీ ముద్దలాగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, వేడి చల్లారే కొద్దీ ఇలా కలుపుతూ ఉండగా మనకి ఇలా చపాతీ ముద్దలాగా వస్తుంది. చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం వేడిగానే ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడే వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చపాతీ పీటని కానీ ప్లేట్ని కానీ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని దీని మీద పెట్టుకొని ఒక పాలిథిన్ పేపర్కి కానీ ఆయిల్ పేపర్కి కానీ నీట్గా నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమం మీద పెట్టి చపాతీ రోలను తీసుకొని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేయాలి. గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంత సన్నగా కాకుండా అంత లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ థిక్నెస్తో ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. బయట స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది కూడా సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చక్కగా మనకి షేప్ అనేది ఈజీగా కట్ అవుతుందో. ప్లేట్కి కూడా ఏమాత్రం అంటుకోదు, ఈజీగా బయటకు వచ్చేస్తాయి.
ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పీసెస్ని పూర్తిగా చల్లారేంత వరకు ఆరనివ్వండి. ఇవి ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే 1 వీక్ పైన చాలా ఫ్రెష్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇవి ప్రిపేర్ చేసిన 2 డేస్లోనే అయిపోయినాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1/2 kg పైనే మనకి కాజు కట్లీ అనేది రెడీ అయినాయి. చూసారు కదా, వేడి మీద ఇలా సాఫ్ట్గా ఉంది. ఇంకొంచెం సేపు చల్లారిన తర్వాత ఇవి పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.